బీఆర్ఎస్ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదట. ఇది ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయం. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేశారు ఆయన. కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపాలిటీలో సూపర్ సక్సెస్ సాధించామని పైకి చెబుతున్న క్షేత్రస్థాయి ఫలితాలు చూస్తే బీఆర్ఎస్ పునాదులు కదులుతున్నట్టు అర్థమవుతుంది. మొత్తం 116 మున్సిపాలిటీలో 15 చోట్ల మాత్రమే గులాబీ జెండా ఎగిరింది. ఓటు బ్యాంకు విషయానికి వస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 37.3% ఓట్లు వచ్చాయి. 6 నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ గుర్తుకు కేవలం 16.7% ఓట్లు మాత్రమే దక్కాయి. అంటే ఓటు బ్యాంకులో ఏకంగా 20% కోత పడింది. లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీ గుర్తులపై రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తొలి ఎన్నికలు మున్సిపల్ ఎలక్షన్సే. ఇక రాష్ట్రంలోని 7 ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లలో బీఆర్ఎస్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోవడం ఆ పార్టీకి ఆందోళనకర పరిణామమని చెప్పొచ్చు. ఒక చోట కూడా కారు పార్టీ మెజార్టీ వార్డులు గెలవలేదు. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో బీజేపీ దూకుడు కనిపిస్తే కొత్తగూడెంలో సిపిఐ మిగిలిన 4 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యం దక్కించుకుంది. ఇక కార్పొరేషన్లలో బీఆర్ఎస్ పార్టీకి 20% ఓట్లే వచ్చాయి. ఇక నిజామాబాద్ లో 10% కంటే తక్కువ ఓట్లకే పరిమితమైంది. మున్సిపాలిటీలోనూ బీఆర్ఎస్ కు సరాసరి 25% ఓట్లు పడ్డాయని తెలుస్తోంది. అంటే లోక్సభ ఎన్నికల ఫలితాలతో పోల్చుకుంటే కొంత మెరుగుపడినట్టే. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు దరిదాపుల్లో లేదు. ఈ లెక్కల ప్రకారం బీఆర్ఎస్ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదన్న కేటీఆర్ వ్యాఖ్యలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయని చెప్పాలి. క్యాడర్ జారిపోకుండా ఇలాంటి కామెంట్స్ చేసినా బీఆర్ఎస్ ఇప్పటికీ ఎదురెత్తుతూనే ఉంది. మరోవైపు బీజేపీ ఓటు బ్యాంకు క్రమంగా పెరుగుతుంది. అంటే బీఆర్ఎస్ ఓట్లు బీజేపీ వైపు మల్లుతున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీఆర్ఎస్ బీజేపీల మధ్య చీలుతుంది. కాంగ్రెస్ పార్టీకి బలమైన పోటీ ఇవ్వాలంటే బీజేపీ బీఆర్ఎస్ చేతులు కలపాల్సిందే అని ఆ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉండడంతో ఇప్పుడే పొత్తులపై ముందడుగు వేసే అవకాశం లేదు. ఇక అప్పటి వరకు తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.